పెళ్లికి పెట్టుడు ముహూర్తాలు పెట్టించకూడదనే అభిప్రాయం హిందూ సాంప్రదాయంలో ఉన్నది. ఇది జ్యోతిష్య శాస్త్రం మరియు ధార్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడింది. ఎందుకు పెట్టుడు ముహూర్తాలు మంచిది కాదు అంటే, గ్రహాలు నక్షత్రాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ముందుగా చెప్పిన తేదీ వద్ద అనుకూలమైన యోగాలు లేకపోవచ్చు. వివాహం అనేది రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, దైవకృపతో జరగాల్సిన శుభకార్యం. అందుకే పంచాంగ శుద్ధి, నక్షత్ర సరిచూడు, తిథి, లగ్నం లాంటి విషయాలు గమనించి నిర్ణయించాలి. ఉచితంగా తేదీ నిర్ణయిస్తే గణదోషం, రాహుకాలం, యమగండం, వర్జ్యం వంటి దోషాల్లో పెళ్లి జరగవచ్చు. ఇది దాంపత్య జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు. పెళ్లి ముహూర్తం ఎప్పుడూ పురోహితుడు లేదా జ్యోతిష్కుడి దగ్గర నుంచి పంచాంగం ఆధారంగా జాతకాలు చూసి నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రసిద్ధ ముహూర్తపు రోజులు అంటే ఉగాది, అక్షయ తృతీయ, కార్తీక మాసం రోజుల్లో కొన్ని సహజంగా శుభంగా భావించబడతాయి. అయినప్పటికీ వ్యక్తిగత జాతకాలను అనుసరించి నిర్ణయించడం ఉత్తమం. ఒకవేళ ఖచ్చితంగా పెట్టుడు ముహూర్తాలు పెట్టించాలి అంటే కనీసం ఆ తేదీకి రాహు యమగండ కాలాలు లేకుండా ఉండాలి. అమావాస్య, గ్రహణం, అశుభతిథులు ఉండకూడదు. కళ్యాణ యోగాలు ఉండాలి. అంటే శుభలగ్నాలు సింహ, మిథున, తుల, మకర లగ్నాలు ఉండాలి.